హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 3లో జరిగిన రోడ్డు ప్రమాదంలో 3 యువకులు చనిపోయారు. వేగంగా ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి గోడను ఢీకొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న శరత్ చంద్ర, తేజ, నరేన్ చనిపోగా కార్తీక్ తీవ్ర గాయాలయ్యాయి. వీళ్లంతా తప్పతాగి మితిమీరిన వేగంతో కారు నడుపుతున్నట్టు తెలుస్తోంది. మృతులు 3ని ఉప్పల్కు చెందిన బీటెక్ విద్యార్థులుగా గుర్తించారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా క్రైమ్ న్యూస్ కరెస్పాండెంట్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ, ప్రమాదం ఎలా జరిగింది, పూర్తి డీటెయిల్స్ ఏంటి? రిషి, నిన్న వీకెండ్ కావడంతో రాత్రి పార్టీ చేసుకున్న 5 బీటెక్ విద్యార్థులు ఉప్పల్కు వెళ్తూ రోడ్డు ప్రమాదానికి గురైన సంఘటన ఇవాళ తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో జరిగింది. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 3 సమీపంలో ఉన్న ఎంఆర్ఓ కార్యాలయం ఎదురుగా ఈ సంఘటన చోటు చేసుకోవడం జరిగింది. 4 గంటల ప్రాంతంలో వాళ్ళు వస్తున్న వెహికల్ కారులో వాళ్ళు తిరిగి ఉప్పల్కు వెళ్తున్నారు. హైటెక్ సిటీలో ఒక పార్టీ చేసుకుని తిరిగి వీళ్ళందరూ కూడా వెళ్తున్నారు. ఆ క్రమంలో రోడ్ నెంబర్ 3 వద్ద ఉన్న డీప్ టర్నింగ్ ఏదైతే ఉంటుందో ఆ టర్నింగ్ ని సరిగ్గా అంచనా వేయలేకపోయారు. అలాగే వీళ్ళంతా కూడా తాగిన మత్తులో ఉండడం, ఓవర్ స్పీడ్ గా ఉండడంతో ఒక్కసారిగా కారు అదుపు తప్పి పక్కనే ఉన్న ఒక సోనీ షోరూమ్ గోడకు నేరుగా వెళ్లి ఢీ కొట్టడం జరిగింది. ఈ సంఘటనలో అక్కడికక్కడే శరత్ చంద్ర అలాగే తేజ, నరేన్ వీళ్ళు 3 కూడా అక్కడికక్కడే చనిపోవడం జరిగింది. మరొక 2ని 108లో ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి వాళ్ళందరికీ అవసరమైన వైద్య చికిత్స చేస్తున్నారు. వీళ్ళంతా కూడా ఒక పార్టీకి వెళ్లి తాగినట్లు కూడా పోలీసులు చెప్తున్నారు. వీళ్ళ కారులో 2 మద్యం సీసాలు కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. అయితే నిన్న నిమజ్జనం కావడంతో ఒక రోజు ముందు నుండే వైన్ షాపులు బంద్ చేసినప్పటికీ వీళ్ళకి మద్యం సీసాలు లభించడం, అలాగే పార్టీ చేసుకుని తప్పతాగిన మైకంలో వీళ్ళందరూ తిరిగి ఇంటికి వెళ్తున్న సమీపంలో ఈ సంఘటన జరిగింది. ప్రస్తుతం 3 విద్యార్థుల డెడ్ బాడీలను కూడా గాంధీ మార్చురీకి తరలించారు. 2ని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. రిషి, ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది రాధాకృష్ణ? వైద్యులు ఏమైనా చెప్పగలుగుతున్నారా? వీళ్ళిద్దరికి తీవ్ర గాయాలయ్యాయి, ప్రాణాపాయం అయితే లేదు అనేది ఆసుపత్రి వైద్యులు చెప్తున్నారు. ముందు సీట్ లో కూర్చున్న తేజతో పాటు శరత్ చంద్ర వీళ్ళిద్దరూ అక్కడికక్కడే చనిపోయారు. వెనుక సీట్ లో కూర్చున్న మరొక విద్యార్థి ముందుకు ఒక్కసారిగా కారు గోడకు ఢీకొట్టడం, మధ్యలో కూర్చొని ఉన్న నరేను నేరుగా వచ్చి ఎదురుగా ఉన్న అద్దానికి ఢీకొట్టడం, ఆ తర్వాత తలకు కావడంతో 3 సంఘటనా స్థలంలోనే చనిపోయారు. వీళ్ళిద్దరి పరిస్థితి మాత్రం ప్రస్తుతం కోలుకుంటున్నారు. వాళ్ళకి ఎలాంటి ప్రాణాపాయం లేదనేది ఆసుపత్రి వద్ద చెప్తున్నాయి. రిషి, రైట్ రాధాకృష్ణ, థ్యాంక్ యూ.